అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రాజమండ్రి అమ్మాయితో ముచ్చట్లు. ఈ రోజు మన వీడియో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అనమాట. ఇది ఆదివారం అప్లోడ్ చేయాలి. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. లేట్ అయింది కావాలనే చేసేవాళ్ళక్క మీ ఇంటికి భోజనానికి వచ్చేస్తామని భయపడినట్టున్నాం. అదేం లేదండి. రీసెంట్గానే సీఎంకి పీఎంకి లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ని అయిపోయాను. వీడియోస్ అప్లోడ్ చేసే ఖాళీ లేకపోయింది. నా బాధను అర్థం చేసుకుంటారని చిన్న విన్నపం. సరిలెక్క పగటికల్ కండం ఇంకా మానేయలేనట్టుంది. అయ్యో! అదేం కాదండి. అంత బిజీగా ఉన్నానని చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు మిక్సీ గిన్నెలో పెద్దగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలని, అల్లాన్ని, వెల్లుల్లిపాయని, హోల్ గరం మసాలాని వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి తాకపెట్టి ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, ఫ్రై అయ్యేటప్పుడు బత్తనాత్యం చేస్తాయి. ఈ ఫ్రై అయిన పచ్చిమిరపకాయల్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఉప్పుని, కారాన్ని, పసుపుని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి అలాగే ఒక 5 నిమిషాలు ఉంచి చింతపండు నానబెట్టి పులుసు చేసుకొని ఇందులో వేసుకోండి. మీకు కావాల్సినంత వేసుకోండి. ఇంత అంత అని ఏం లేదు. ఇందులోకి జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. బాగా కలిపేశారనుకో పప్పుచారు అయిపోతుంది. సైడ్గా జాగ్రత్తగా కలపండి. సో ఇప్పుడు ఫైనల్గా ఉప్పుని, కారాన్ని అన్నిటిని అడ్జస్ట్ చేసుకోండి. ఆ చేప ముక్కలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? చాలా బాగుంది అనిపిస్తుంది కదా? చాలా బాగుంది. ఇందులోకి ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని పులుసుని బాగా మరగనిస్తే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.